Over to you, sir. Good afternoon all. Myself, Dr. Shahid. I am working as a research fellow clinical at COE Gandhi. Today, our topic is post-exposure prophylaxis. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఫర్ హెచ్ఐవి. Just click on the 7 megapixels. So today the content is risk of transmission of HIV through various types of exposure. అంటే హెచ్ఐవి ఏ రకంగా ట్రాన్స్మిషన్ అవుతుంది, ఎలాంటి ఎక్స్పోజర్ వల్ల అయ్యే అవకాశం ఉంది, అదేవిధంగా ఎక్స్పోజర్ అయ్యాక మనం ఫస్ట్ ఎయిడ్ ఏమి ఇవ్వాలి, అదేవిధంగా ఎక్స్పోజ్ అయిన పర్సన్కి కౌన్సిలింగ్ ఎలా చేయాలి, దాని తర్వాత అసలు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ డ్రగ్స్ అవసరమా లేదా, ప్రిస్క్రిప్షన్ చేయాలా వద్దా, చేశాక ఫాలోఅప్ ఎలా చేయాలి, ఆ ప్రొసీజర్ ఏంటి, అదేవిధంగా మనం ఆక్యుపేషనల్ వర్క్ ప్లేస్లలో దీన్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము, ఈ ఎక్స్పోజర్ అనేది ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము, అదేవిధంగా డాక్యుమెంటేషన్, ఈ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్స్ అయ్యాక లేదా ఏదైనా సెక్షువల్ అసాల్ట్ రిపోర్ట్ అయితే కానీ ఏఐటి సెంటర్కి దాన్ని మనం ఏ ఫార్మాట్లో డాక్యుమెంట్ చేయాలి. సో ఇంకేమైనా రీసెంట్ అప్డేట్స్ అయినా వచ్చాయా పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్లో ఈరోజు మనం చూద్దాం. యాక్చువల్లీ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే ఏంటి? కంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ instituted to minimize risk of infection, అంటే ఇంక్లూడింగ్ ఆల్ ద మేనేజ్మెంట్, ఏమేమి అవసరమో అన్నీ కలిపి మనం ఏం చేస్తే మనకి హెచ్ఐవి కానీ లేకపోతే హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ఇలాంటి బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ ఏమైతే రావో దాన్ని మనం పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాము. ఎప్పుడు? ఫాలోయింగ్ పొటెన్షియల్ ఎక్స్పోజర్ టు బ్లడ్ బోర్న్ ప్యాథోజన్స్, అంటే రక్తంతో ఇది వచ్చే అవకాశం ఉంది కాబట్టి వైరస్, సో అలాంటి రక్తం సంబంధించిన దానికి మనం ఎక్స్పోజ్ అయ్యేప్పుడు పొటెన్షియల్గా అంటే రిస్క్ ఉన్నప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు ఏవేవైతే ఉన్నాయో దాన్ని మనం పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని అంటాము. సో ఇది స్పెసిఫికల్లీ ఫర్ హెచ్ఐవి అనుకోండి. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఫర్ హెచ్ఐవి అంటే దర్ ఇస్ అ స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫర్ ప్రివెంటింగ్ ఛాన్సెస్ ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ when an health care provider is exposed to a source patient known to be or possibly HIV infected. అంటే మనం వర్క్ చేసే ప్లేస్లో హాస్పిటల్లో ఎప్పుడైతే ఆల్రెడీ తెలిసిన హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ కానీ లేదా పాసిబుల్లీ అంటే ఎండమిక్ ఏరియాలో లేకపోతే హై రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్ళతోని ఎక్స్పోజ్ అయ్యేప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం హెచ్ఐవి కోసం అనే దాన్ని ఈరోజు మనం చూస్తాము. సో పోస్ట్ ఎక్స్పోజర్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ వర్క్ ప్లేస్ సేఫ్టీ. సో మనం ప్రతి హాస్పిటల్లో ఈ వర్క్ ప్లేస్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దేనికి ఎక్స్పోజర్ అంటాము ఆక్యుపేషనల్ అని, దేని నాన్ ఆక్యుపేషనల్ అంటాము. ఆక్యుపేషనల్ అని అంటే హెల్త్ కేర్ ప్రొవైడర్ ఎప్పుడైతే వర్క్ చేసే సెట్టింగ్స్లో వర్క్ చేసే ప్లేస్లో ఆ బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవుతారో దాన్ని మనం ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ అంటాము. ఈ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే ఎవరు? హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే హెల్త్ కేర్ సెట్టింగ్స్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ, అంటే ఎమర్జెన్సీ కేర్లో కానీ, ల్యాబొరేటరీలో కానీ, లేకపోతే అటాప్సీలో కానీ, లేకపోతే నర్సింగ్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు. అదేవిధంగా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా పేషెంట్ కేర్ ఇన్వాల్వ్ అయ్యే క్లరికల్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ,
లేకపోతే వాలంటరీ పర్సనల్స్ అందరినీ మనం హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కింద తీసుకొని ఒకవేళ వాళ్ళు ఆక్యుపేషనల్ వర్క్ ప్లేస్ లో ఎక్స్పోజ్ అయితే దాన్ని మనం ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ అని అంటాము. సో వాట్ అబౌట్ నాన్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్? అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే మన వర్క్ ప్లేస్ లో కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ వర్క్ ప్లేస్ సెట్టింగ్ లైక్ అన్సేఫ్ సెక్స్ కానీ సెక్షువల్ అసాల్ట్ కానీ అలాంటి ప్లేస్ లో ఎక్స్పోజ్ అయిన వాళ్ళను మనం నాన్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ అని అంటాము. ఇస్ ఇట్ క్లియర్? సో ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ లో ఏమేమి ఎక్స్పోజర్స్ అవ్వచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నీడిల్ స్టిక్ ఇంజరీ కానీ లేకపోతే కట్ విత్ షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ దాన్ని మనం పర్క్యూటేనియస్ ఇంజరీ అని అంటాము. అదే విధంగా కాంటాక్ట్ విత్ ద మ్యూకస్ మెంబ్రేన్స్ ఆఫ్ ద ఐ, మౌత్ ఆర్ నోస్. ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ వార్డ్ లో పనిచేస్తున్నారు అనుకోండి, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది స్ప్లాష్ అయింది ఐ, మౌత్ అలాంటిది, దాన్ని మనం మ్యూకస్ మెంబ్రేన్ కాంటాక్ట్ అని అంటాము. అదే విధంగా ఎమర్జెన్సీలో క్యాజువల్లో వర్క్ చేస్తున్నారు, సో స్కిన్ అనేది కోసుకుపోయింది, అదే విధంగా తెగింది, రక్తం కారుతుంది, అలాంటి కాంటాక్ట్ విత్ నాన్ ఇంటాక్ట్ స్కిన్ లో కానీ లేకపోతే ప్రొలాంగ్డ్ కాంటాక్ట్ ఆఫ్ ఇంటాక్ట్ స్కిన్ విత్ బ్లడ్ అండ్ అదర్ పొటెన్షియల్ ఇన్ఫెక్షియస్ బాడీ ఫ్లూయిడ్స్ కానీ, ఇవన్నీ మనం మెయిన్గా ఎమర్జెన్సీలో కానీ క్యాజువాలిటీలో కానీ చూస్తాము. అలాంటిది అయిందని మనం ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్స్ అని అంటాము. అదేవిధంగా అసలు ఏ బాడీ ఫ్లూయిడ్స్ని మనం రిస్కీ అంటాము? ఏ బాడీ ఫ్లూయిడ్స్లోనైతే వైరస్ ఉండే అవకాశం ఉంటుందో దాన్ని మనం రిస్కీ అంటాం. లైక్ బ్లడ్లో వైరస్ ఉంటుంది, అదేవిధంగా సిమెన్, అదేవిధంగా వజైనల్ సెక్రీషన్స్, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, సైనోవియల్ జాయింట్ మధ్యలో ఉండే ఫ్లూయిడ్, అదేవిధంగా ప్లూరల్ లంగ్స్ దగ్గర ఉండేది, పెరిటోనియల్, పెరికార్డియల్ హార్ట్ చుట్టూ ఉండే పెరికార్డియల్ ఫ్లూయిడ్, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ అన్నట్టు. అదేవిధంగా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కడుపులో ఉన్నప్పుడు బిడ్డ చుట్టూ ఉండే ఫ్లూయిడ్, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా రిస్కీ. అందుకే డెలివరీ టైంలో ఒకవేళ స్ప్లాష్ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ని కూడా ఒకవేళ మదర్ ఒకవేళ ట్రీట్మెంట్లో లేరు, వైరల్ అన్సప్రెస్ ఉన్నారు, సో అలాంటిది కాంటాక్ట్ కూడా మనం రిస్కీ అని అంటాము. అదేవిధంగా ఎనీ అదర్ బాడీ ఫ్లూయిడ్స్ కంటెంట్ విత్ విజిబుల్ బ్లడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సలైవా ఉంది, స్ఫూటం ఉంది, అందులో ఫ్రెష్ బ్లడ్ వస్తుంది, సో అలాంటివి కూడా రిస్కీ అంటాము. సో ఏవి నాన్ రిస్కీ అంటే ఏ బాడీ ఫ్లూయిడ్స్ని మనం నాన్ రిస్కీ అంటామంటే ఇది కాకుండా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన బ్లడ్, సెమెన్, వజైనల్ సిక్రీషన్స్, పెరిటోనియల్, పెరికార్డియల్ ఫ్లూయిడ్, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కాకుండా వేరే అదర్ ఫ్లూయిడ్స్ దేంట్లోనైతే విజిబుల్ బ్లడ్ ఉండదో దాన్ని మనం నాన్ రిస్కీ అని అంటాము. లైక్ టీయర్స్ కన్నీళ్ళు కానీ, స్వెట్ చెమట కానీ, యూరిన్ మూత్రంలో కానీ, ఫీసెస్ వెళ్ళడం స్టూల్స్లో కానీ, అదేవిధంగా సలేవా ఉమ్ములో కానీ, స్ఫూటం దగ్గినప్పుడు వచ్చే తెమడలో కానీ, వామిటింగ్ చేసుకున్నప్పుడు వచ్చే పార్టికల్స్లో కానీ ఒకవేళ విజిబుల్ బ్లడ్ లేనప్పుడు దాన్ని మనం నాట్ రిస్కీ అని అంటాము. సో హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఏ రూట్స్లో ఎక్కువ వస్తుంది? సో మెయిన్గా మనకు బ్లడ్ ట్రాన్స్మిషన్, బ్లడ్ టు బ్లడ్ ట్రాన్స్మిషన్ అయినప్పుడు 98%, మోర్ దెన్ 98% వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్, పెరినాటల్ అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ బర్త్, అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ, ఆ టైంలో ఒకవేళ తల్లి హెచ్ఐవి పాజిటివ్ అయి ఎలాంటి మెడిసిన్ తీసుకోకపోతే అప్పుడు బిడ్డకు 20 to 40% వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనుకోండి, అది అప్ టు 1%, 0.1 to 1% వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎక్కడ చూస్తాం? ఒకవేళ మనం వజైనల్ అనుకోండి 0.05 to 0.1%, అదేవిధంగా యానల్ అనుకోండి 0.065 to 0.5%, ఓరల్ అనుకోండి 0.005 to 0.01%. అదేవిధంగా ఇంజెక్టింగ్ డ్రగ్ యూజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐడియూస్ ఉన్నారు, ఒకవేళ ఆల్రెడీ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న పేషెంట్తోని వాళ్ళు తీసుకొని దాని తర్వాత రిస్క్ ఉంది, సేమ్ నీడిల్ యూజ్ చేస్తారనుకోండి, సో అప్పుడు 0.67% మనకు హెచ్ఐవి ట్రాన్స్మిషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
అదే విధంగా నీడిల్ స్టిక్ ఎక్స్పోజర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నాము వర్క్ ప్లేస్లో హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైనా కానీ, లేకపోతే స్టాఫ్ నర్స్ కానీ, లేకపోతే ఎల్టీ కానీ బ్లడ్ శాంపుల్ తీసుకున్నాక ఒకవేళ నీడిల్ స్టిక్ ఎక్స్పోజర్ అయ్యేది డిపెండింగ్ అపాన్ ద విజిబుల్ బ్లడ్ కానీ గాజ్ కానీ అది మనం చూస్తాము. సో అప్పుడు మనకి ఏంటిదంటే అప్ టు 0.3% నీడిల్ స్టిక్ ఇంజురీతోని వచ్చే ఛాన్స్ ఉంటుంది హెచ్ఐవి. అదేవిధంగా మ్యూకస్ మెంబ్రేన్ స్ప్లాష్ టు ఐ కానీ ఓరోనేజల్ కానీ హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఎంత ఉంటుంది? 0.09%, అంటే <1% అన్నట్టు. సో మన కంపారేటివ్లీ హెచ్ఐవితోని హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కంపేర్ చేసి చూస్తే హెపటైటిస్ బి ఈస్ 9 to 30%. అంటే హెచ్ఐవి వచ్చే కన్నా నీడిల్ స్టిక్ ఇంజురీలు ఎంత పర్సెంట్ మనకు? ఓన్లీ 0.3%. అంటే 100 మందిలో ఒక ముగ్గురికి లేదా ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అదే హెపటైటిస్ బి ఎట్లుంది? 100 మందిలో 9 నుంచి 30 మందికి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా హెపటైటిస్ సి ఎంతమందికి? 100 మందికి ఒకళ్ళు ఎక్స్పోజ్ అయితే అప్ టు 1 to 2%, అంటే 1 to 1.8 ఒక్కరికి లేదా అంతకన్నా మించి ఎక్కువ వచ్చే వాళ్ళకు ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు కంపారేటివ్లీ 3 మనకి హెపటైటిస్ బి అనేది హైలీ రిస్క్ ఆఫ్టర్ నీడిల్ స్టిక్ ఇంజురీ. బట్ ఇప్పుడు మన హెచ్ఐవికి ఇట్స్ అరౌండ్ 0.67%. అందుకే మనము హెచ్ఐవితో పాటు వేరే వైరస్ స్క్రీనింగ్ కూడా చేపిస్తాము డ్యూరింగ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో. సో మనం ఎలా మేనేజ్మెంట్ చేస్తాము? ఒకవేళ ఒక పర్సన్కి ఎక్స్పోజ్ అయింది, సో ఆ పర్సన్ మనం ఎలా మేనేజ్ చేస్తాము? ఫస్ట్ స్టెప్ ఏంటి? మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్స్పోజర్ సైట్ ఫస్ట్ ఎయిడ్. ఫస్ట్ ఎయిడ్ మనం ఎలా ఇవ్వాలి? ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఎగ్జాంపుల్ నీడిల్ స్టిక్ ఇంజురీ అయింది, ఆ నీడిల్ స్టిక్ ఇంజురీ అయిన ఆ పర్సన్కి ఫస్ట్ అక్కడ ఇంజురీ అయిన సైట్ని మనం త్వరగా వాష్ చేస్తాము. సో అదేవిధంగా స్ప్లాష్ అయింది అనుకోండి, ఐ కానీ ఓరల్ క్యావిటీ స్ప్లాష్ అయినప్పుడు దాన్ని నార్మల్ సెలైన్తో కానీ వాటర్తో కానీ మనం రిపీటెడ్గా వాష్ కానీ రిన్స్ కానీ చేస్తాము. దాని తర్వాత అసలు సోర్స్ ఏంటి అంటే పర్సన్కి పెప్ అవసరమా లేదా అది మనం ఎలిజిబిలిటీ టెస్ట్ చూసుకోవాలి. దాని తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వాలి పేషెంట్కి. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు అసలు పెప్ మెడిసిన్ ఏంటి, ఎన్ని రోజులు వాడాలి, అది తీసుకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటి, అదంతా వాళ్ళకు మనము కౌన్సిలింగ్ ఇవ్వాలి. దాని తర్వాత అసెసింగ్ నీడ్ ఫర్ పెప్ అండ్ ప్రిస్క్రైబింగ్ ద పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. మనం అసెస్ చేసి అసలు నీడ్ ఉందా లేదా, ఉంటే మనం వాళ్ళకు ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలన్నట్టు. అదేవిధంగా వాళ్ళకి పెప్ ఇచ్చే కన్నా ముందు వాళ్ళకి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయించాలి? ల్యాబొరేటరీ ఎవాల్యుయేషన్, వాళ్ళ లివర్ కండిషన్ ఏంటి, వాళ్ళ కిడ్నీ కండిషన్ ఏంటి, వాళ్ళు వేరే డ్రగ్స్ మీద వాడుతున్నారా, సో అవన్నీ మనం చూసుకుంటూ నెక్స్ట్ ఫాలోఅప్ చేసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇంతకు మనం అనుకున్నట్టు అసలు ఫస్ట్ ఎయిడ్ ఒకవేళ మేనేజ్మెంట్ మనం ఒకవేళ ఎక్స్పోజ్ అయింది, అప్పుడు ఒకవేళ స్కిన్కి ఎక్స్పోజ్ అయింది అనుకోండి, మనం ఎలా చేస్తాము? ఒకవేళ స్కిన్ ఈస్ పియర్స్డ్ బై నీడిల్ స్టిక్ ఆర్ షార్ప్ ఇంజురీ, ఒక నీడిల్ స్టిక్ కానీ ఒక షార్ప్ ఇన్స్ట్రుమెంట్తో కానీ ఒకవేళ స్కిన్ అనేది మనకి ఇంజురీ అయింది, ఆ ఫింగర్ కానీ ఏదైనా ఇంజురీ అయిందంటే ఫస్ట్ మన చైల్డ్హుడ్ రిఫ్లెక్స్ ఏముంటుంది? ఏదైనా కొద్దిగా దెబ్బ తాకంగా ఏం చేస్తాము? మనం వెంటనే ఏం చేస్తాము? ఆ ఫింగర్ని మౌత్లో పెట్టుకుంటాము. సో ఆ రిఫ్లెక్స్ అనేది మనం అవాయిడ్ చేయాలి. ఆ రిఫ్లెక్స్ అలా పెట్టడం మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దానివల్ల ఏమవుతుంది? ఇన్ఫెక్షన్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇమీడియట్లీ ఏం చేయాలి మనము? ఇమీడియట్లీ వాష్ ద వూండ్ అండ్ ద సరౌండింగ్ స్కిన్ విత్ వాటర్ అండ్ సోప్ అండ్ రిన్స్. రిపీటెడ్గా నార్మల్ వాటర్ కానీ లేకపోతే నార్మల్ సెలైన్తో కానీ వాష్ చేస్తూ ఉండాలి వూండ్ నుండి సరౌండింగ్ స్కిన్ని. దాని తర్వాత డెసిగ్నేటెడ్ ఫిజిషియన్, ప్రతి ఇన్స్టిట్యూషన్కి డెసిగ్నేటెడ్ ఫిజిషియన్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర లేకపోతే ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి పంపించేసి మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అదేవిధంగా అసలు ఏం చేయొద్దు మనము?
ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఆ స్కిన్ పియర్స్ అయింది అనుకోండి, అక్కడ ఆ ఏరియాని రబ్ చేయొద్దు, అంటే రుద్దొద్దు. అదే విధంగా యాంటీసెప్టిక్స్ కానీ స్కిన్ వాషెస్ కానీ యూజ్ చేయొద్దు. అదేవిధంగా బ్లీచ్ కానీ క్లోరిన్ కానీ ఆల్కహాల్ లాంటి సబ్స్టెన్స్ని యూజ్ చేయవద్దు. అదేవిధంగా ఒకవేళ ఐస్ మీద స్ప్లాష్ అయింది, అప్పుడు ఏం చేయాలి? ఇరిగేట్ ద ఎక్స్పోజ్డ్ ఐ ఇమీడియట్లీ విత్ వాటర్ ఆర్ నార్మల్ సెలైన్. సో అలా ఎక్స్పోజ్ అయినప్పుడు ఇమీడియట్లీ వెంటనే వాటర్తో కానీ నార్మల్ సెలైన్తో కానీ ఇరిగేట్ అంటే ఒక దారలాగా కంటిన్యూస్గా పోస్తూ ఉండాలి. ఒకవేళ ఎవరైనా కొలిక్స్ ఉన్నారనుకోండి, కంటి పైన పడింది, సో ఏం చేయాలి? హెడ్ని బ్యాక్ టిల్ట్ చేసి కొలిక్ని జెంటిల్గా వాటర్ కానీ నార్మల్ సెలైన్ కానీ ఐ పైన పోయమని చెప్పాలి. ఒకవేళ కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేస్తున్నారు, సో ఆ కాంటాక్ట్ లెన్స్ ఉన్నప్పుడే ఈ ఇరిగేషన్ కానీ వాటర్ వాష్ కానీ చేసుకోండి. ఎందుకంటే ఆ కాంటాక్ట్ లెన్స్ అనేది ఒక బ్యారియర్ లాగా ఐని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ వాష్ అంతా అయిపోయాక అప్పుడు ఆ కాంటాక్ట్ లెన్స్ తీసి దాన్ని మళ్ళీ సపరేట్గా క్లీన్ చేసి దాన్ని మళ్ళీ సేఫ్గా వాడుకోవచ్చు. కానీ ఎప్పుడు కానీ సోప్ కానీ డిస్ఇన్ఫెక్టెడ్ కానీ యూజ్ చేయవద్దు ఐ దగ్గర. అదేవిధంగా ఇది ఫస్ట్ ఎయిడ్ ప్రాసెస్ అయ్యాక మనం డెసిగ్నేటెడ్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళేసి ఇలా అయింది ఎక్స్పోజర్ అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. అదేవిధంగా మౌత్లో స్పిల్ అయిపోయింది అనుకోండి ఫ్లూయిడ్, అప్పుడు ఏం చేయాలి? స్పిట్ ఫ్లూయిడ్ అవుట్ ఇమీడియట్లీ, వెంటనే ఆ ఫ్లూయిడ్ని బయటకు ఉమ్మేయాలి. దాని తర్వాత రిన్స్ యువర్ మౌత్ థరోలీ విత్ వాటర్ ఆర్ సెలైన్, అంటే నార్మల్ వాటర్తో కానీ సెలైన్తో కానీ రిపీటెడ్గా చాలాసార్లు సెవరల్ టైమ్స్ మనం మోటిని ఉక్కిలిస్తూ ఉమ్మేసేయాలి బయటకు. అదేవిధంగా సోప్ కానీ డిస్ఇన్ఫెక్టెడ్ కానీ లేకపోతే ఇలాంటి మౌత్ వాష్ కానీ యూజ్ చేయొద్దు. ఇలా మనం ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వెంటనే మెడికల్ ఆఫీసర్ని కన్సల్ట్ అవ్వాలి. సో మనం అసలు పెప్ అవసరమా లేదా అని ఎలా చూస్తాము? ఎలిజిబిలిటీ అంటే పర్సన్కి ఎఫెక్ట్ అయిన పర్సన్కి ఇది ఖచ్చితంగా పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అవసరమా లేదా అని ఎలా నిర్ధారిస్తాము అని అంటే, సోర్స్ అంటే సోర్స్ పర్సన్ ఏ పేషెంట్కి అయితే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పిక్ అయిందో ఆ సోర్స్ వ్యక్తి హెచ్ఐవి స్టేటస్ బట్టి, ఒకవేళ అతనికి హెచ్ఐవి లేదు అనుకోండి, సో ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా డిసైడ్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ హెచ్ఐవి పాజిటివ్ అనుకోండి, వైరల్ లోడ్ అన్సప్రెస్ అనుకోండి, సో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. సో హెచ్ఐవి స్టేటస్ ఆఫ్ ద సోర్స్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ డిటర్మైన్ ఎలిజిబిలిటీ ఆఫ్ పెప్. అంటే ఒకవేళ సోర్స్ పర్సన్ హెచ్ఐవి పాజిటివ్ అయితే ఇట్ విల్ ప్లే ఏ మెయిన్ రోల్ ఇతని పెప్ ఇవ్వడమా వద్దా అనే దాన్ని డిసైడ్ చేయడం. అదేవిధంగా టైప్ అండ్ సివియారిటీ ఆఫ్ ఎక్స్పోజర్, అంటే ఏ ఎక్స్పోజ్ అయిన దాన్ని సోర్స్ స్కోర్ పట్టి, దాంతోపాటు ఎక్స్పోజ్ అయిన స్కోర్ పట్టి ఆ సివియారిటీ ఇవ్వాలా వద్దా అనేది మనం డిసైడ్ చేస్తాము. సో ఎలిజిబిలిటీ ఎవరు చూస్తాము? ఒకవేళ రిస్కీ ఫ్లూయిడ్స్, ఇంతకుముందు అనుకున్నాం కదా, రిస్కీ ఫ్లూయిడ్స్ లైక్ బ్లడ్ కంటెంట్ సలైవా, స్టెయిన్ సలైవా, బ్రెస్ట్ మిల్క్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ మదర్ వైరల్లీ అన్సప్రెస్ అనుకోండి, జెనిటల్ సెక్రేషన్స్, సెరెబ్రోస్పైనల్, amniotic, peritoneal, synovial, pericardial, pleural fluids of the affected person, అంటే ఆల్రెడీ హెచ్ఐవి పర్సన్ బాడీ ఫ్లూయిడ్స్ ఉన్నాయి. అదేవిధంగా సెక్షువల్ యాక్టివిటీ, స్ప్లాషెస్ టు ద ఐ, నోస్, ఓరల్ క్యావిటీ. అదేవిధంగా పేరెంటల్ ఎక్స్పోజర్స్ లైక్ యాక్సిడెంట్ విత్ హై క్యాలిబర్ నీడిల్, అంటే గేజ్ ఎంత తక్కువ ఉంటే అంత లావు నీడిల్ ఉంటుంది. సో అలాంటి దాంట్లో విజిబుల్ కంటెంట్ బ్లడ్ ఉందా లేదా. ఒకవేళ డీప్ wound అనుకోండి, ఆ woundలో రక్తం వస్తూనే ఉంది, అలాంటిది ట్రాన్స్మిషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఉంటుంది. అదేవిధంగా యాక్సిడెంట్ విత్ మెటీరియల్ దట్ హాస్ ప్రీవియస్లీ బీన్ యూజ్డ్ ఇంట్రావీనస్లీ ఆర్ ఇంట్రా ఆర్టీరియల్, అంటే ఏదన్నా ఇప్పుడు క్యాలిబర్ నీడిల్స్, హై క్యాలిబర్ నీడిల్స్ కానీ క్యానులా కానీ అలాంటివి పెట్టేసి అవి తీసినప్పుడు యాక్సిడెంటల్గా మళ్ళీ మెటీరియల్ హెల్త్ కేర్ ప్రొవైడర్కి ఇంజురీ అవ్వడం, ఇలాంటివన్నిటికీ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది ఖచ్చితం. సో ఎలాంటి వాళ్ళకు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అవసరం లేదు? ఒకవేళ ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిన పర్సన్
హెచ్ఐవి పాజిటివ్ అనుకోండి, అంటే సోర్స్ కాదు, ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిన పర్సన్ హెచ్ఐవి పాజిటివ్ అనుకోండి, సో అతను పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అవసరం లేదు కదా. అదే విధంగా సోర్స్ ఉన్నాడు, సోర్స్ ఆల్రెడీ హెచ్ఐవి నెగిటివ్ కన్ఫామ్, లేకపోతే విండో పీరియడ్లో లేదు, లేకపోతే ఎలాంటి రిస్కీ బిహేవియర్ లేదు, లేకపోతే ఎలాంటి ఎండమిక్ ఏరియాస్లో లేడు, సో అలాంటి సోర్స్ నెగిటివ్ అని కన్ఫర్మ్ అయినప్పుడు ఏవైనా అవసరం లేదు. అదే విధంగా ఎక్స్పోజర్ టు బాడీ ఫ్లూయిడ్స్ దట్ డు నాట్ పోస్ ఏ సిగ్నిఫికెంట్ రిస్క్, అంటే టీయర్స్ ఇంతకు అనుకున్నట్టు, అదే నాన్ బ్లడ్ స్టెయిన్డ్ సలైవా, యూరిన్, స్వెట్ అలాంటివి ఎక్స్పోజ్ అయినప్పుడు పోస్ట్ ఎక్సో ప్రొఫైలాక్సిస్ అవసరం లేదు. అదే విధంగా ఎక్స్పోజర్ టు ఇంటాక్ట్ స్కిన్, అంటే చేయి పైన కానీ ఎక్కడైనా స్కిన్ పైన కానీ ఆపరేషన్స్ ఏం లేవు, డెర్మటైటిస్ ఏం లేవు, బ్లీడింగ్ ఏం లేదు, సో అలాంటి ఇంటాక్ట్ స్కిన్ తో ఎక్స్పోజ్ అయినప్పుడు పోస్ట్ ఎక్సో ప్రొఫైలాక్సిస్ అనేది అవసరం లేదు. అదే విధంగా ప్రతి ఒక్కరు ఏం గుర్తుంచుకోవాలి, ఒకవేళ సోర్స్ స్టేటస్ తెలియదు అన్నప్పుడు మనము ఖచ్చితంగా వాళ్ళను పాజిటివ్ లాగానే అనుకొని తీసుకోవాలి. ఆల్ సోర్సెస్ ఆఫ్ అన్నోన్ హెచ్ఐవి స్టేటస్ పోస్ ఏ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఎందుకంటే రిస్క్ ఉంటుంది కాబట్టి రిస్క్ ఉందని అనుకోవాలి. ఎక్కడ అనుకోవాలి, హెచ్ఐవి ఎపిడెమిక్స్, అంటే ఏ ప్లేస్లో అయితే ఎక్కువ హెచ్ఐవి ఉండే అవకాశం ఉందో, పాపులేషన్ ఉందో, అలాంటి ప్లేస్లో పొటెన్షియల్ రిస్క్ అనేది మనం భావించాలి. అదేవిధంగా key affected populations like men who have sex with men, IDUs, injection drug users, లేదా ఫీమేల్ సెక్స్ వర్కర్స్, అలాంటి సెక్స్ వర్కర్స్ ఎవరైనా కానీ ఇలాంటి ఎఫెక్టెడ్ పాపులేషన్ ఉన్న వాళ్ళను ఈవెన్ దో ఆ సోర్స్ స్టేటస్ తెలియకున్నా కానీ రిస్క్ బిహేవియర్ ఉంది కాబట్టి వాళ్ళని మనం రిస్క్ గానే పరిగణించాలి. అదేవిధంగా పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఇనిషియేషన్ షుడ్ నెవర్ బి డిలేడ్ డ్యూ టు అన్అవైలబిలిటీ ఆఫ్ సోర్స్ హెచ్ఐవి టెస్ట్ రిజల్ట్స్, అంటే ఆల్రెడీ టెస్ట్ పంపించారు, రిపోర్ట్ రాలేదు, సో రిపోర్ట్ రాలేదు కదా పోస్ట్ ఎక్సో ప్రొఫైలాక్సిస్ ఇవ్వాలా వద్దా అని డిలే మాత్రం చేయొద్దు. ఒకవేళ డౌట్ ఉంది, సో రిజల్ట్ కోసం వెయిట్ చేయకండి, సో పోస్ట్ ఎక్సో ప్రొఫైలాక్సిస్ ని ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు. సో ఎక్స్పోజ్ అయిన పర్సన్ కి మనం ఏం కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇప్పుడు రాగానే ఆ పర్సన్ కి నీడస్టిక్ ఇంజురీ అయింది, ఆల్రెడీ అతను చాలా భయపడుతూ ఉంటాడు, సో రాగానే మందులు వేసుకో అన్ని చెప్పడం కాదు, వాళ్ళకి అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఏమని ప్రొవైడ్ చేయాలి, ఏంటి రిస్క్ ఉంది అతనికి, ఇప్పుడు ఈ ఎక్స్పోజర్ వల్ల అతని రిస్క్ ఏముంది, పోస్ట్ ఎక్సో ప్రొఫైలాక్సిస్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏముంటాయి అనేటివి ఆ పర్సన్కి మనం కౌన్సిలింగ్ చేయాలి. అదే విధంగా అసలు విండో పీరియడ్ అంటే ఏంటి, మనం బేస్లైన్ టెస్ట్లు ఏం చేయాలి, అదే విధంగా ఈ పోస్ట్ ఎక్సో ప్రొఫైలాక్సిస్ దాంతో పాటు సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఎప్పటి వరకు చేయాలి అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ విండో పీరియడ్ అనుకోండి, నార్మల్గా మనం ఏమంటాము 6 to 12 weeks అంటాము, కానీ కొన్ని విషయాలలో అప్పుడు అప్ టు 6 months మనం విండో పీరియడ్ అంటాము. సో బేస్ లైన్ టెస్ట్లో ఏం చేస్తాము, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, అదే విధంగా అతని కిడ్నీ స్టేటస్ ఎలా ఉంది, లివర్ స్టేటస్ ఎలా ఉంది, ఏదైనా డ్రగ్స్కి ఎలర్జీగా ఉందా, అలాంటివి మనం చూస్తాము. అదే విధంగా ఒకవేళ అతను రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నాడు, సో ఈ మందులు ఇచ్చేటప్పుడు అతను కొంచెం సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ చేయమని చెప్పాలి. ఎప్పటి వరకు, హెచ్ఐవి టెస్ట్ మనం చేసి అది నెగిటివ్ వచ్చేంత వరకు. అదే విధంగా స్ట్రెస్లో ఉంటారు వాళ్ళు, అయ్యో హెచ్ఐవి వస్తే ఎలా వస్తుందా, బట్టి నిలిస్టిక్ ఇంజురీ అయింది అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే సైకోసోషల్ సపోర్ట్ అని మనం ప్రొవైడ్ చేయాలంటే ఏం ఇబ్బంది పడద్దు, యాంగ్జైటీ ఫీల్ అవ్వద్దు, డిప్రెషన్కి వెళ్ళొద్దు, మనతో పాటు ఒకవేళ అవసరం అనుకుంటే స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కూడా ఇప్పించాలి. అదే విధంగా ఒకవేళ ప్రెగ్నెన్సీ మదర్ ఉన్నారు, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ ఉన్నారు, సో అలాంటి వాళ్ళకు ఈ పోస్ట్ ఎక్సో ప్రొఫైలాక్సిస్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తూ చెప్పాలి. మనం ఇంకోటి క్లియర్గా గుర్తుంచుకోండి, పోస్ట్ ఎక్సో ప్రొఫైలాక్సిస్ అనేది నాట్ మ్యాండేటరీ, ఖచ్చితంగా తీసుకోవాలనేది కాదు. మనము పేషెంట్ చెప్పి పేషెంట్ ఓకే అని కన్సెంట్ ఇస్తే దాని తర్వాత అది స్టార్ట్ చేయాలి, అదే మనం డాక్యుమెంట్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా రిజెక్ట్ చేశారు, సార్ నాకు వద్దు నేను వేసుకోను, ఒకవేళ వస్తే చూద్దాంలే అని మీరు రిపీటెడ్గా కౌన్సిల్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఇన్ కేస్ ఎక్స్పోజర్ పర్సన్స్ ఆప్టెడ్ అవుట్ ఫర్ పోస్ట్ ఎక్సో ప్రొఫైలాక్సిస్ అంటున్నాడు, ఈవెన్ ఆఫ్టర్ ఇంటెన్సివ్ కౌన్సిలింగ్ వాళ్ళకి ఏం చేయాలి, ఫస్ట్ బేస్లైన్ హెచ్ఐవి, హెపటైటిస్ సి, హెపటైటిస్ బి టెస్ట్ చేయాలి. దాని తర్వాత 6 weeks, 12 weeks, 24 weeks ఆఫ్ ఎక్స్పోజర్కి
రిపీటెడ్గా టెస్ట్ చేయాలి. అంటే మందులు వేసుకోకపోతే సరే చెప్పిన తర్వాత మనం వినట్లేదు కాబట్టి అది ఆప్షన్ అతనికి ఇచ్చేసి దాని తర్వాత అతన్ని రెగ్యులర్గా ఫాలోఅప్లో 6 వీక్స్కి 12 వీక్స్కి 24 వీక్స్కి టెస్ట్ చేస్తూ ఉండాలి. సో ఒక పర్సన్కి మనం డ్రగ్స్ ఇచ్చేటప్పుడు ఏం కన్సిడర్ చేయాలి అని అంటే ఆఫ్టర్ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్ అన్ని వచ్చాక ఒకవేళ మనం తీసుకున్న రెజిమెంట్ అతనికి సూటబుల్ అనుకున్నప్పుడు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ షుడ్ బి స్టార్టెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఐడియల్లీ విత్ ఇన్ 2 hours. అంటే అంతా ఓకే ఉంది, ఈ రెజిమెంట్ తనకి సూటబుల్ అనుకున్నప్పుడు లేట్ చేయకుండా విత్ ఇన్ 2 hours అతనికి టాబ్లెట్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఒకవేళ డ్యూ టు ఏదైనా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో అప్ టు 72 hours ఎక్స్పోజర్ కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆ హెల్త్ కేర్ ప్రొవైడర్ 72 hours తర్వాత వచ్చాడు మన దగ్గరికి, మనం స్టిల్ కౌన్సిలింగ్ చేసి ఎఫెక్టివ్నెస్ అనేది కొద్దిగా తగ్గు ఉండొచ్చు కానీ తీసుకోవడం మాత్రం కంపల్సరీ అని చెప్పేసి స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఎప్పటివరకు స్టార్ట్ చేయాలి ప్రొఫైలెక్స్ అనేది? ఒక టాబ్లెట్ ఒక రోజుతో కాదు కదా. సో ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు సింగిల్ టాబ్లెట్ని మనం డైలీ 1 టాబ్లెట్ అప్ టు 28 days అంటే 4 weeks వరకు వాడాలని చెప్పాలి. అదేవిధంగా దీని గురించి మన ట్రైన్డ్ కౌన్సిలర్స్తో పాటు ఆ ప్రిస్క్రైబింగ్ డాక్టర్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి ఈ మెడిసిన్ గురించి. అదేవిధంగా ఇఫ్ ఎనీ సెక్షువల్ అసాల్ట్ కేసెస్ మనకు ఒకవేళ రిపోర్ట్ అవుతే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ షుడ్ బి గివెన్ టు ద ఎక్స్పోజ్డ్ పర్సన్. ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్కి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఓవరాల్ ప్యాకేజ్ ఆఫ్ పోస్ట్ సెక్షువల్ అసాల్ట్ కేర్ కింద మనం పెప్పు కూడా ఇవ్వాలి. సో అదే విధంగా ఒకవేళ లెస్ దెన్ 17 years ఎవరైనా విక్టిమ్ వస్తే గిట్ట యాజ్ పర్ ద పాస్కో యాక్ట్ 2012 ఆ కన్సర్న్డ్ అథారిటీకి అంటే నోడల్ ఆఫీసర్ ఆఫ్ దట్ స్టేట్ ఆర్ సిటీ వాళ్ళకు కూడా మనం ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు మనం డ్రగ్స్ ఉన్నాయి, సో వాళ్ళ వెయిట్ బ్యాండ్ ప్రకారం వాళ్ళకి ఏ డ్రగ్ ఇవ్వాలి అనేది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ అడల్ట్ అంటే మోర్ దెన్ 10 years ఆఫ్ ఏజ్ ఉన్నాడు, అదేవిధంగా మోర్ దెన్ 30 kgs ఆఫ్ వెయిట్ ఉన్నాడు, సో ప్రిఫర్డ్ రెజిమెన్ ఏంటి మన పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్కి వచ్చేసి TLD రెజిమెన్. సో టెనోఫోవిర్ 300 mg ప్లస్ లామోవిడిన్ 300 mg ప్లస్ డాల్టిగ్రావిర్ 50 mg. ఇది మనకు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ 1 టాబ్లెట్లో వస్తుంది కాబట్టి ఈ 1 pill అనేది పర్ డే స్టార్ట్ చేస్తాము. ఇన్ కేస్ ఒకవేళ ఈ ప్రిఫర్డ్ రెజిమెన్ అవైలబుల్ లేదు లేదా ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఒకవేళ ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్ కాంట్రా ఇండికేటెడ్ టు డాల్టిగ్రావిర్ అనుకోండి, ఆ డాల్టిగ్రావిర్కి మెయిన్గా కాంట్రా ఇండికేషన్ ఏమై ఉండొచ్చు? ఒకటి హైపర్ సెన్సిటివిటీ, అంటే ఆ టాబ్లెట్కి పర్సన్ హైపర్ సెన్సిటివ్ ఉన్నాడు, ఆ టాబ్లెట్ వేసుకుంటే అతనికి ఎలర్జీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాడట్లేడు అనుకోవచ్చు. లేదా ఏదైనా హెపాటిక్ ఇన్సఫిషియన్సీ ఉన్నా కానీ, లేకుండా కొంతమంది కార్డియాక్ పేషెంట్స్ ఉంటారు, అంటే వాళ్ళకి ఏంటి అరిథమియాస్ లేకపోతే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కానీ ఏట్రియల్ ఫ్లక్టర్స్, అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే సెలెక్టివ్ క్లాస్ 3 యాంటీ అరిథమిక్ మెడికేషన్స్ ఇస్తారు, డోఫెటిలైడ్ అని. అలాంటి టాబ్లెట్స్ ఉన్న వాళ్ళకు మనం డాల్టిగ్రావిర్ ప్లేస్లో లోపినవీర్ రెటినవీర్ ఇవ్వాలి. ఇదొకటి. ఇంకో విధంగా ఏంటంటే ఒకవేళ డాల్టిగ్రావిర్ లేదు అన్నప్పుడు ఇంకోటి ఏమి ఇవ్వచ్చు? టెనోఫోవిర్ లామోడిన్తో పాటు ఎఫావిరెన్స్ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ కూడా మనం ఇవ్వచ్చు. అదేవిధంగా చిల్డ్రన్ ఉన్నారు, పిల్లలు, ఒకవేళ లెస్ దెన్ 30 kgs ఆఫ్ వెయిట్ ఉన్నారు, సో ఆ లెస్ దెన్ 30 kgs ఆఫ్ వెయిట్ ఉన్న పిల్లలకు మనం ఏమి ఇవ్వాలి? ప్రిఫర్డ్ రెజిమెన్ అబాకెవిర్ 60 mg, లామోవిడిన్ 30 mg, డాల్టిగ్రావిర్ 50 mg ఇవ్వాలి. ఈ లామోవిడిన్ కూడా డోస్ యాజ్ పర్ వెయిట్ బ్యాండ్ అని అన్నారు. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 20 to 30 kgs ఉన్నారు, సో దీన్ని మనం ఎలా డివైడ్ చేస్తామనంటే 20 to 25 kgs లాగా డివైడ్ చేసి, ఒకవేళ సింగిల్ డోస్ అనుకోండి లామోవిడిన్ 225 mg పర్ డే లాగా ఇవ్వచ్చు. లేదు ట్వైస్ డైలీ డోసేజ్ అనుకోండి, అప్పుడు మనకు 150 టాబ్లెట్ ఉంటుంది లామోవిడిన్లో, అది పొద్దున 75 mg,
అండ్ ఈవినింగ్ 150 మిల్లీగ్రామ్స్ ఇవ్వచ్చు. లేదు 25 kgs కన్నా ఎక్కువ ఉన్నారు, 25 to 30 kgs ఉన్నారు అనుకోండి, మనం 300 మిల్లీగ్రామ్స్ పర్ డే లాగా ఇవ్వచ్చు లామిడిన్. అంటే 150 మిల్లీగ్రామ్స్ టాబ్లెట్ పొద్దున్న ఒకటి, 150 మిల్లీగ్రామ్స్ టాబ్లెట్ ఈవినింగ్ ఒకటి ఇవ్వచ్చు. ఇది 20 to 30 kgs ఉన్న పిల్లలకు. ఒకవేళ అబాకివిర్, లామిడిన్, డాల్టిగ్రావిర్ ఈ డోస్ ప్రకారం ఇచ్చిన కానీ డ్యూ టు ఎనీ రీజన్స్ ఆ చిల్డ్రన్కి అబాకివిర్ వద్దు అనుకున్నారు, కాంట్రాఇండికేటెడ్ అనుకున్నారు, అలాంటి వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు మనం? జీరోవిడిన్ 60 మిల్లీగ్రామ్స్ ప్లస్ ఇంతకుముందు అనుకున్నట్టు లామిడిన్ 30 మిల్లీగ్రామ్ డోస్ అడ్జస్ట్మెంట్ యాజ్ పర్ వెయిట్ బ్యాండ్ ప్లస్ డాల్టిగ్రావిర్ 50 mg టాబ్లెట్ ఇవ్వాలి. అదేవిధంగా ఒకవేళ చిల్డ్రన్ లెస్ దెన్ 20 kgs ఆఫ్ వెయిట్ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అబాకివిర్ 60 మిల్లీగ్రామ్స్ ప్లస్ లామిడిన్ 30 మిల్లీగ్రామ్స్, ఈ లామిడిన్ని డోస్ అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ 20 kgs అన్నారు అనుకోండి, అప్పుడు 14 to 20 kgs ఉంటే వాళ్ళకు పర్ డే 150 మిల్లీగ్రామ్స్ ఇవ్వాలి. అంటే 75 మిల్లీగ్రామ్స్ టాబ్లెట్ మార్నింగ్, 75 మిల్లీగ్రామ్స్ టాబ్లెట్ ఈవినింగ్. 150 మిల్లీగ్రామ్ టాబ్లెట్ దొరుకుతుంది మనకు. సో దాన్ని హాఫ్ టాబ్లెట్ మార్నింగ్, హాఫ్ టాబ్లెట్ ఈవినింగ్ వల్ల ఇవ్వచ్చు. లేదు చిన్న పిల్లలు ఉన్నారు, సిరప్ తీసుకుంటారు అనుకోండి, సో మనకు 10 మిల్లీగ్రామ్ పర్ ml సిరప్ దొరుకుతుంది లామిడిన్ది. అది ఒకవేళ వెయిట్ వచ్చేసి 10 to 14 kgs ఉన్నారు అనుకోండి, సో 6 ml మార్నింగ్, 6 ml ఈవినింగ్, అంటే 60 మిల్లీగ్రామ్స్ ఇన్ ద మార్నింగ్, 60 మిల్లీగ్రామ్స్ ఇన్ ద ఈవినింగ్ లాగా. అదే విధంగా 6 to 10 kgs ఉన్నారు అనుకోండి, 4 ml మార్నింగ్, 4 ml ఈవినింగ్. అదే విధంగా 3 to 6 kgs ఉన్నారు అనుకోండి, 3 ml మార్నింగ్, 3 ml ఈవినింగ్ లాగా ఇవ్వచ్చు. అదే విధంగా డాల్టిగ్రావిర్ 10 మిల్లీగ్రామ్ ఇవ్వాలి. సేమ్ డాల్టిగ్రావిర్ కూడా యాజ్ పర్ ద వెయిట్ బ్యాండ్ ఇవ్వాలి. ఒకవేళ అబాకివిర్ సెన్సిటివిటీ ఉంది, అబాకివిర్ ఇవ్వలేము అన్న సిచ్యువేషన్లో ఆల్టర్నేట్గా ఏమి ఇస్తాం మనం? జీరోవిడిన్ 60 మిల్లీగ్రామ్ ప్లస్ లామిడిన్ 30 మిల్లీగ్రామ్, అది డోసేజ్ యాజ్ పర్ వెయిట్ బ్యాండ్. అదే విధంగా డాల్టిగ్రావిర్ 10 మిల్లీగ్రామ్, అది కూడా డోసేజ్ యాజ్ పర్ వెయిట్ బ్యాండ్. సో ద ఫస్ట్ డోస్ ఆఫ్ post exposure prophylaxis should be administered immediately within 2 hours and preferably within 72 hours of exposure. Healthcare providers should be counseled during about the safety of post exposure prophylaxis drugs. So ideally within 2 hours లేదా preferably up to 72 hours వాళ్ళకి స్టార్ట్ చేసి ఈ డ్రగ్స్ వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అనేది మనం వాళ్ళకి చెప్పాలి. అదేవిధంగా రిగార్డ్లెస్ ఆఫ్ రెజిమెన్, ఏ రెజిమెన్ కావచ్చు, అది టిఎల్డి కావచ్చు, ఏఎల్డి కావచ్చు, జెడ్ఎల్డి కావచ్చు, పేషెంట్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది 28 days డ్యూరేషన్ అని చెప్పాలి. సో ఎక్స్పర్ట్ ఒపీనియన్ మనకు ఎప్పుడు అవసరం ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ హెచ్ఐవి స్టేటస్ మనకు తెలియదు, కానీ ఈస్ అడ్వైజ్ అండ్ కేస్ టు కేస్ బేసిస్. ఒకవేళ సివియారిటీ ఆఫ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, ఎపిడెమియాలజికల్ లెవెల్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది, ఆ ఏరియాలో ఎక్కువ ఉంది, సో అలాంటి వాళ్ళకు పెప్ అడ్వైస్ చేయాలి, కానీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఇనిషియేట్ చేయాలి. అదేవిధంగా సస్పెక్టెడ్ ఆఫ్ నోన్ ప్రెగ్నెన్సీ కేసు ఉన్నారు, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ ఉన్నారు, అదేవిధంగా సోర్స్ పేషెంట్ ఏఆర్టీలో ఉన్నారు, అంటే ఆన్ ఏఆర్టీ ఉన్నారు, పాసిబుల్లీ హెచ్ఐవి డ్రగ్ రెసిస్టెన్స్, అలాంటి వాళ్ళని ఏంటంటే మనం ఇనిషియేట్ చేయడాన్ని డిలే చేయొద్దు. అదేవిధంగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా హెచ్ఐవి డ్రగ్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. సో ఎక్స్పర్ట్ కేస్, ఒకవేళ డ్రగ్ ఇంటాలరెన్స్ ఉన్నా కానీ, ఎనీ మేజర్ టాక్సిసిటీ అయినా కానీ, లేకపోతే మందులు సరిగా వాడకున్నా కానీ, కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నా, లైక్ సైకలాజికల్ ప్రాబ్లం అలాంటివి ఉన్న కేసులు ఏంటంటే బెటర్ టేక్ ఎక్స్పర్ట్ సపోర్ట్. అదే విధంగా ఇప్పుడు మనం హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఆఫ్టర్ యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ టు బ్లడ్ ఎవరెవరికి ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ అసలు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఎవరు ఇప్పటికి ఇవ్వలేరు, నెవర్ వ్యాక్సినేటెడ్, అలాంటి పేషెంట్స్కి మనం టెస్ట్ చేస్తే హెపటైటిస్ అనేది నెగిటివ్ వచ్చింది. సో ఆ నెగిటివ్ ఉన్న పర్సన్కి మనం ఏం చేయాలి? హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ కంప్లీట్గా ఇప్పించాలి. ఒకవేళ ఆల్రెడీ పర్సన్ వ్యాక్సినేటెడ్ అయ్యాడు, కానీ ఇప్పుడు ప్రజెంట్ యాంటీ హెపటైటిస్ స్టేటస్ తెలియదు, అలాంటి వాళ్ళకు బూస్టర్ డోస్ ఇప్పించాలి. లేదా వ్యాక్సినేషన్ 5 years ముందు అయ్యారు, అలాంటి వాళ్ళకు కూడా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ బూస్టర్ డోస్ ఇప్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్
ఇఫ్ నాట్ అవైలబుల్ అంటే టెస్టింగ్ లెవెల్స్ అనేది లేనప్పుడు అది నాట్ నెసెసరీ. హెపటైటిస్ బి వ్యాక్సిన్ షుడ్ బి గివెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ఎక్స్పోజర్. అంటే మన రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా ఒకవేళ అతను నెగిటివ్ ఉంటే అతనికి మనం వ్యాక్సినేషన్ అనేది ఇప్పించాలి. ఒకవేళ అడల్ట్ అడిక్వేట్ లెవెల్స్ ఉన్నాయి, యాంటీ హెచ్పిఎస్ లెవెల్స్ మోర్ దెన్ 10 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి మాత్రమే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అవసరం లేదని చెప్పాలి. సో ల్యాబొరేటరీ ఎవల్యూషన్ ఏం చేయాలి? బేసిక్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్లో పెప్ స్టార్ట్ చేసే కన్నా ముందు పేషెంట్కి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఆల్రెడీ ఉందా లేదా, హెపటైటిస్ సి కానీ యాంటీ హెపటైటిస్ బి యాంటీజెన్స్ కానీ ఎలా ఉన్నాయి అది చూసుకోవాలి. అదేవిధంగా కంప్లీట్ బ్లడ్ కౌంట్, హీమోగ్లోబిన్ ఎలా ఉంది, అదేవిధంగా అతని ప్లేట్లెట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి. అదేవిధంగా సీరం ట్రాన్స్అమైనేసెస్ చూసుకోవాలి. ఒకవేళ హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెచ్సివి టెస్టింగ్స్ ఎక్స్పోజర్ ఏమైనా ఉందా లేదా విత్ ఇన్ లాస్ట్ 6 days ఆఫ్ ఎక్స్పోజర్ చూసి అతనికి మనం ఒక పాజిటివ్ కాదు అన్నప్పుడు మనం పెప్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి, సో అతనికి పెప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పెప్ షుడ్ బి డిస్కంటిన్యూడ్. సో ఇవి టెస్ట్లు ఎప్పుడెప్పుడు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 7 days తర్వాత, 14 days తర్వాత, 28 days తర్వాత, 3 months తర్వాత పోస్ట్ ఎక్సోప్రోఫైలాక్సిస్ స్టార్ట్ చేశాక మనం మానిటర్ చేస్తూ ఉండాలి. దీనికోసం అక్యూట్ సీనో కన్వర్షన్ ఇల్నెస్ ఏమైనా ఉందా లేదా విత్ ఇన్ 3 to 6 weeks ఆఫ్ ఎక్స్పోజర్. అదేవిధంగా మనం కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి పేషెంట్కి. మన అథరెన్స్ చాలా ఇంపార్టెంట్, మెడిసిన్ రెగ్యులర్గా వాడాలి. అదేవిధంగా ఏదైనా డ్రగ్ రియాక్షన్స్ అయినా వస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. అదేవిధంగా వర్క్ ప్లేసెస్లో యూనివర్సల్ వర్క్ ప్రికాషన్స్ ఖచ్చితంగా ఈ కాడ నుండి వాడాలి అని చెప్పి రెగ్యులర్గా హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి మనం కౌన్సిల్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఒకవేళ ఆల్రెడీ పర్సన్ ఎక్స్పోజ్ అయ్యారు, పోస్ట్ ఎక్సోప్రోఫైలాక్సిస్ తీసుకున్నారు, అలాంటి పర్సన్ మనం ఏం చెప్పచ్చు అని అంటే బ్లడ్ డొనేషన్ లాంటివి అవాయిడ్ చేయమని చెప్పాలి. ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ ఉన్నారు, సో బెటర్ టు అవాయిడ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్పాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఇలాంటి టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొద్దు, కొన్ని రోజులు వెయిట్ చేయండి అని చెప్పాలి. అదేవిధంగా అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీస్ కూడా అవాయిడ్ చేయమని చెప్పాలి. అదేవిధంగా ఇంతకుముందు మనం అనుకున్నట్టు పోస్ట్ ఎక్సోప్రోఫైలాక్సిస్ ఇచ్చాక 2nd week and 4th week తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్తో పాటు వాళ్ళ రీనల్ కండిషన్ కోసం సీరం క్రియాటిన్ ఎలా ఉంది, అదేవిధంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, డాల్టిగ్రార్ రెజిమెన్ పేషెంట్ మీద కూడా మనం 2 weeks and 4 weeks తర్వాత పేషెంట్ని మానిటర్ చేస్తాం. అదే ఆఫ్టర్ 6 weeks, 12 weeks, 24 weeks తర్వాత హెచ్ఐవి టెస్ట్ చేసి పాజిటివ్ ఆ నెగిటివ్ అని చూస్తాం, ఫాలోఅప్ చేసుకుంటాం. సో ఓవరాల్గా ఒకవేళ పర్సన్ ఎక్స్పోజ్ అయితే ఆ కేర్ పాత్వే ఫర్ పోస్ట్ ఎక్సోప్రోఫైలాక్సిస్ ఏంటి? ఫస్ట్ ఇనిషియల్ అసెస్మెంట్, క్లినికల్ అసెస్మెంట్ ఆఫ్ ఎక్స్పోజర్, అంటే అతనికి అసెస్ చేయాలి ఎక్స్పోజ్ ఎలా అయింది, అదేవిధంగా ఎలిజిబిలిటీ ఉన్నాడా పోస్ట్ ఎక్సోప్రోఫైలాక్సిస్కి. దాని తర్వాత పర్సన్ కొన్ని సోర్స్కి హెచ్ఐవి టెస్టింగ్ అయిందా కాలేదా, అయితే రిజల్ట్ ఏంటి, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ జరిగిందా జరగలేదా, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి అనేది మనం ఫస్ట్ అసెస్మెంట్లో చేయాలి. దాని తర్వాత కౌన్సిలింగ్ అండ్ సపోర్ట్, రిస్క్ ఆఫ్ హెచ్ఐవి ఎంత వచ్చే అవకాశం ఉంది, హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన యూనివర్సల్ ప్రికాషన్స్ ఏంటి, అదేవిధంగా రిస్క్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ పోస్ట్ ఎక్సోప్రోఫైలాక్సిస్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ రీనల్ ఇన్సఫిషియన్సీ ఉన్నారు, లేకపోతే కార్డియక్ డ్రగ్స్ మీద ఉన్నారు, లేకపోతే హెపాటిక్ ఇన్సఫిషియన్సీలో ఉన్నారు, సో ఈ డ్రగ్ వల్ల ఏమైతే రిస్క్ వచ్చే అవకాశం అది కూడా చెప్పాలి. సో ఇన్ఫార్మ్ సైడ్ ఎఫెక్ట్స్. అదేవిధంగా ఎన్హాన్స్డ్ కౌన్సిలింగ్ చేయాలి పెప్ ఇచ్చినప్పుడు, అంటే వాళ్ళ రెగ్యులర్గా అదరెన్స్లో ఉండేటట్టు, మందులు వాడేటట్టు వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటూ, అదేవిధంగా సెక్షువల్ అసాల్ట్ కేసెస్కి మనం సపోర్ట్ ఇవ్వాలి. అసే ఇన్ ద ప్యాకేజ్ లాగా వాళ్ళకు పోస్ట్ ఎక్సోప్రోఫైలాక్సిస్ ఇస్తూ ఫాలోఅప్ చేయాలి. ఒకవేళ less than 17 years పిల్లలు అయినప్పుడు మనం ఆ కన్సర్న్ పాస్కో అథారిటీకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకు చెప్పాలి. అదేవిధంగా పెప్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎక్స్పోజ్ అయిన త్వరగా ఇనిషియేట్ చేయమని చెప్పాలి. ఐడియల్లీ విత్ ఇన్ 2 hours ఆర్ అప్ టు 72 hours
కూడా ఇనిషియేట్ చేయొచ్చు. అదే విధంగా ఇనిషియేట్ చేశాక 28 days ఆఫ్ ప్రిస్క్రిప్షన్ రికమెండెడ్ అప్రోప్రియేట్ టు ఏజ్ అండ్ వెయిట్ ఎయిర్ డ్రగ్స్ ని అడ్జస్ట్ చేయాలి. అదే విధంగా పెప్ రిజిస్టర్ ని డ్రగ్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఫాలో అప్ కోమార్బిడిటీస్ ఉన్నాయా, పాసిబుల్ డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్స్ ఏమన్నాయో చూసుకొని హెచ్ఐవి టెస్ట్ ని 3 months ఆఫ్టర్ ఎక్స్పోజర్ తర్వాత, అదేవిధంగా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి టెస్ట్లు కూడా చేయిస్తూ ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ వస్తే హెచ్ఐవి ట్రీట్మెంట్ కోసం ఏఆర్టీకి లింక్ చేయాలి. అదేవిధంగా ప్రివెన్షన్ ఇంటర్వెన్షన్స్ లైక్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అలాంటివి చేయకుండా అతనికి మనం కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ చూసాము, అదేవిధంగా ఫాలోఅప్ చూసాము. అవైలబిలిటీ ఎక్కడ ఉండాలి అంటే ప్రెప్ డ్రగ్స్ని మనం ఎక్కడ అవైలబుల్ పెట్టాలి? ప్రెప్ పోస్ట్ ఎక్స్పో ప్రొఫైలాక్సిస్ డ్రగ్స్ షుడ్ బి అవైలబుల్ అండ్ అసెసిబుల్ అరౌండ్ ద క్లాక్. అంటే 24 hours ఇవి అవైలబుల్ అసెసిబుల్ ఉండేటట్టు చూడాలి. ఎందుకనంటే ఇమ్మీడియట్గా అయినాక వితిన్ 2 hours ఇవ్వాలి. ఒకవేళ లేట్ అవర్స్లో ఉంది అలాంటప్పుడు వాళ్ళు వచ్చి సెంటర్లో తీసుకోలేరు. కాబట్టి మనం వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్లోనే వాళ్ళకు అవైలబుల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కడెక్కడ అవైలబుల్ ఉండేటట్టు చూసుకోవాలి, లైక్ ఎమర్జెన్సీ క్యాజువల్లో కానీ, లేకపోతే ఆపరేషన్ థియేటర్స్లో కానీ, లేబర్ రూమ్లో, ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులో విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఈ డ్రగ్స్ అనేటిది అవైలబుల్ ఉండేటట్టు స్టాక్ మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఆల్ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాడర్ అందరికీ అసలు పోస్ట్ ఎక్స్పో ప్రొఫైలాక్సిస్ అంటే ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి హాస్పిటల్ అనేది వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా రెగ్యులర్ చెక్ చేయాలి ఆ ఎక్స్పైరీ డేట్ అండ్ ఉందా. ఒకవేళ నియర్ ఎక్స్పైరీ ఉంది అనుకోని దాన్ని మనం రిప్లేస్ చేసి కొత్త స్టాక్ని ఇచ్చేసేయాలి. అదేవిధంగా పోస్ట్ ఎక్స్పో ప్రొఫైలాక్సిస్ కేసెస్ షుడ్ బి డాక్యుమెంటెడ్ ఇన్ అన్ యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ ఫామ్. అంటే కన్సెంట్ తీసుకొని ఈ యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ ఫామ్లో డాక్యుమెంటేషన్లో, అదేవిధంగా రిజిస్టర్లో, అదేవిధంగా డ్రగ్ కన్సెప్షన్ రిజిస్టర్ అండ్ సోర్స్లో ఇది మనం రెగ్యులర్గా టైమ్లీ డాక్యుమెంట్ చేస్తూ ఉండాలి. సో పోస్ట్ ఎక్స్పో ప్రొఫైలాక్సిస్ అనేది సెకండ్ బెస్ట్ అప్రోచ్. అంటే ఎవరికైనా ఇది అయినప్పుడు మనం పోస్ట్ ఎక్స్పో ప్రొఫైలాక్సిస్ డ్రగ్స్ అనేది ఇవ్వాలి. వాట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ అంటే ఈ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ కన్నా దీనికన్నా ఇంకా బెస్ట్ అప్రోచ్ ఏంటి చెప్తారు ఎవరన్నా? ఇప్పుడు దెబ్బ తాకినాక మందు తీసుకున్నారు, అసలు దెబ్బ తాకకుండా చూసుకుంటే బెస్ట్ కదా. సో ఈ పోస్ట్ ఎక్స్పో ప్రొఫైలాక్సిస్ అనేది సెకండ్ బెస్ట్ అప్రోచ్, కానీ యూనివర్సల్ ప్రికాషన్స్ అనేది ద ఫస్ట్ బెస్ట్ అప్రోచ్ అన్నాడు. అంటే ఒకవేళ దేని వల్ల మనకు నీడిల్ స్టిక్ ఇంజురీ, షార్ప్ నీడిల్స్ ఇంజురీ అయ్యే అవకాశం ఉందో అలాంటివి మనం ప్రివెంట్ చేసుకోవాలి. సో దానికి ఏం చేయాలి, మనం హెల్త్ కేర్ ఫెసిలిటీలో యూనివర్సల్ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. ఎలా? అవాయిడ్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ టు బ్లడ్ అండ్ అదర్ పొటెన్షియల్లీ ఇన్ఫెక్టెడ్ మెటీరియల్. లైక్ ఇప్పుడు చూడండి, మీకు ఫోటోలో చూస్తున్నారు కదా, ఒక చేతితోని నీడిల్ క్యాప్ పెట్టేసుకొని ఇంకో చేతితోని సిరింజ్కి నీడిల్ ఉంది, అది రీక్యాపింగ్ చేయాలని చూస్తున్నారు. సో ఇది రిస్కీ బిహేవియర్. సో ఇలాంటివి మనం చేయకూడదు, అవాయిడ్ చేయాలి. అదేవిధంగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ PPE అనే వాటిని వాడి మనం కాపాడుకోవాలి. ఏంటి ఇవి అంటే ఆల్వేస్ యూస్ ప్రొటెక్టివ్ గేర్, అంటే ఐ షీల్డ్ కానీ, లేకపోతే డిస్పోజబుల్ ఆప్రాన్స్ కానీ, మళ్ళీ గ్లౌస్ కానీ, ఫేస్ మాస్క్ కానీ, దాని తర్వాత నీడిల్ డిస్ట్రాయర్స్ కానీ, సేఫ్ హ్యాండ్లింగ్ ఆఫ్ షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ మనం వర్క్ ప్లేస్లో చూడాలి. ఎందుకంటే ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ప్రివెంట్గా చేసుకోవచ్చు. సో ప్రివెన్షన్ ఇస్ ద కీ టు అవాయిడ్ exposure to these risky things. So consider all blood samples as infectious. అజాగ్రత్త చేయదు. ప్రతి శాంపుల్ని, ప్రతి ఇన్స్ట్రుమెంట్ని, ప్రతి సోర్స్ని మనం ఇన్ఫెక్షన్గానే పరిగణిస్తూ దాని నుండి మనం రక్షించుకోవాలి. సో ఇంతకుముందు మనం అన్నట్టు యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ అయింది. సో అప్పుడు ఆ యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ బ్లడ్ దానికి ఈ నోటిఫికేషన్ ఫామ్ అన్నది ఉంటుంది. దీంట్లో ఏం చేస్తాం, మనము ఎక్స్పోజ్డ్ పర్సన్ని డీటెయిల్స్ రాస్తాము, ఎక్కడ జరిగింది, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, నేమ్ రాస్తాము, ఏజ్ రాస్తాము, జెండర్, అదేవిధంగా ఏ రోజు ఎక్స్పోజ్ అయింది, ఎగ్జాక్ట్ టైం ఏముంది,
దాని తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు వచ్చేసరికి టైం లెస్ దెన్ 2 hours అవుతుందా, 2 to 24 hours అవుతుందా, మోర్ దెన్ 24 hours, 72 hours లాంగరా అని చేసేసి అసలు కాంటాక్ట్ బ్లడ్తోనైందా లేకపోతే ఎనీ అదర్ బాడీ ఫ్లూయిడ్స్ లైక్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అలాంటివి చూసుకొని, అదేవిధంగా టైప్ ఆఫ్ ఇంజురీ ఏంటి, నీడిల్ స్టిక్ ఇంజురీయా లేకపోతే మ్యూకోజల్ కాంటాక్టా, ఇంటాక్ట్ స్కిన్ కాంటాక్టా, మ్యూకోక్యుటేనియసా ఏంటి అని చేసి, దాంతో పాటు ఒక నీడిల్ స్టిక్ ఇంజురీ అనుకోండి, హాలో నీడిలా ప్లెయిన్ నీడిలా, సైజ్ ఆఫ్ ది నీడిల్ ఇంతకుముందు అనుకున్నాం కదా 18 gauge నీడిల్ అనుకోండి, బోర్ నీడిల్ పెద్దగా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ స్పైనల్ ట్యాపింగ్ నీడిల్స్ కానీ అలాంటి పెద్ద బోర్ నీడిల్స్ ఉంటాయి, అలాంటి సైజ్ ఏంటి, లేకపోతే చిన్న చిన్న క్యాన్లాస్ కానీ క్యాథెటర్ కానీ అలాంటిది ఉందా చూసుకోవాలి. అదేవిధంగా అసలు ఏ సిచ్యువేషన్లో యాక్సిడెంట్ జరిగింది, దాని తర్వాత ఇంజురీ అయిన wound ని మనం డిస్క్రైబ్ చేయాలి దీంట్లో. అదేవిధంగా ఏం చేయాలి, ఒకవేళ పర్సన్ కన్ఫామ్ పెప్ ఇవ్వాలి అని మనం ఒక్కసారి డిసైడ్ అయ్యాక ఏం చేయాలి, కన్సెంట్ తీసుకోవాలి. పేషెంట్ నుంచి వెళ్ళి పెప్కి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకోవాలి. ఎప్పుడు ఒకవేళ అతను కన్సెంట్ నేను ఓకే నేను అంగీకరిస్తున్నాను అన్నా కానీ తీసుకోవాలి, లేదు నేను రెఫ్యూజ్ చేస్తున్నాను అంటే నాకు ఆప్టెడ్ అవుట్ అన్నాడు అనుకోండి, అలాంటి దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఈ ఫామ్ డాక్యుమెంట్ చేసుకోవాలి. ఒకవేళ దీంట్లో ఏం రాస్తాము, పేషెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, డేట్ ఆఫ్ యాక్సిడెంటల్ ఎక్స్పోజర్ రాసి, ఒకవేళ అతను తీసుకుంటా అనుకున్నాడు సో అలాంటప్పుడు కూడా మనం ఇలా తీసుకుంటాము. ఒకవేళ అతను తీసుకోను ఆప్టెడ్ అవుట్ అనుకున్నాడు అనుకోండి, ఇక్కడ మనం టిక్ చేయాలి ఐ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు టేక్ ఇట్ అనే దగ్గర డిసైడ్ చేసి, లేదా ఒకరు తీసుకుంటా అన్నప్పుడు ఐ అగ్రీ టు ఫాలో దిస్ ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అనే దగ్గర టిక్ చేసి ఆయన సిగ్నేచర్ తీసుకొని, అదే విధంగా డెసిగ్నేటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఫాలోఅప్ చేపిస్తున్నారో అతనికి మనం కౌన్సిలింగ్ ఇస్తున్నామో అతను సైన్ విత్ డేట్ చేయాలి. సో ప్రతి పేషెంట్కి మనం కన్సెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ దో పేషెంట్ యాక్సెప్ట్ చేసినా లేదా ఆప్టెడ్ అవుట్ రిఫ్యూజ్ చేసినా కానీ ఈ డాక్యుమెంటేషన్ మాత్రం మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్లో పోస్ట్ ఎక్స్పోజర్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి. అంటే మనకు రెగ్యులర్గా ఇలాంటి కేసెస్ ఎన్ని వస్తున్నాయి, సో దానికోసం ఆ నేమ్, డెసిగ్నేషన్ స్టాఫ్ డెసిగ్నేషన్ ఏంటి అంటే స్టాఫ్ నర్సా, మెడికల్ ఆఫీసరా, లేకపోతే కన్సల్టెంట్, లేకపోతే ఎల్టీ అలాంటిది వాళ్ళ రాసి, ఏ ఏజ్ గ్రూపు, దాని తర్వాత జెండర్, డేట్ ఎప్పుడు అయింది, అసలు ఇంజురీ ఎలా జరిగింది, కన్సెంట్ తీసుకున్నామా లేదా, అదేవిధంగా అది ఎక్స్పోజర్ మైల్డా, మోడరేటా, సివియరా, దాంతోపాటు అదేవిధంగా సోర్స్ హెచ్ఐవి సోర్స్ ఏంటి స్టేటస్, ప్రిస్క్రిప్షన్ పెప్పించాక ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ చేశారు, బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్స్ ఏంటివి, దాని తర్వాత 3 months 6 months తర్వాత ఏంటిది అనేది కన్ఫామ్గా ఒకటి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ రిజిస్టర్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో రీసెంట్ అప్డేట్స్ ఏమొచ్చాయి, రీసెంట్ అప్డేట్లు మనం చూస్తూ ఉంటే బేస్డ్ అపాన్ ద రెజిమెంట్స్ నా ప్రిఫర్డ్ డాల్టెగ్రావెల్ ఇస్తున్నాం. ఎందుకు, బెటర్ టాలరబిలిటీ అండ్ ఎఫికసీ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇది కాకుండా ఇంకేమన్నా ఇప్పుడు టీనోఫోవిడ్తో పాటు ఇంకేమన్నా ఇస్తామా అంటే లామోవిడిన్ ఇస్తాము, లామోవిడిన్తో పాటు ఎంట్రిసిటబైన్ కూడా యాడ్ చేస్తున్నారు యాజ్ ఎ బ్యాక్ బోన్ లాగా. సో దిస్ ఈస్ ద మాడిఫైడ్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ రెజిమెన్. అదేవిధంగా సింగిల్ టాబ్లెట్ రెజిమెన్స్ కూడా ఇస్తాము, లైక్ టిఎల్డి టు ఇంప్రూవ్ ద అదరెన్స్ ఆర్ కంప్లీషన్ టెస్ట్. అంటే 2 టాబ్లెట్స్ మనం ఇచ్చినప్పుడు సపరేట్గా లైక్ ZL LPV/R అలాంటి టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు, లేకపోతే TL LPV/R లేకపోతే అట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక టాబ్లెట్ వేసుకొని ఒక టాబ్లెట్ మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనము అలా ఇస్తాము. ఒకవేళ సింగిల్ టాబ్లెట్ అనుకోండి, సింగిల్ టాబ్లెట్ వేసుకుంటారు, ఎలాంటి ఫర్గెట్ఫుల్నెస్ కానీ అవాయిడెన్స్ కానీ ఏముండదు కాబట్టి ఫర్ బెటర్ అదరెన్స్ అండ్ కంప్లీషన్ రేట్కి సింగిల్ టాబ్లెట్ రెజిమెన్స్ని మనం అడ్వైస్ చేస్తాం. అదేవిధంగా ఒకవేళ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏదైనా సిగ్నిఫికెంట్లీ ఉంది అనుకోండి, సో అది కంపేర్ చేస్తాం అన్నట్టు. ఇంతకుముందు ప్రీవియస్ జిడోవిడిన్ కానీ లేకపోతే ప్రోటీనిసిస్ ఇన్హిబిటర్స్ లైక్ ATV/R LPV/R డార్నవిర్ అలాంటి రెజిమెన్స్ని మనం కంపేర్ చేసి దాంతో ఇది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉందని చూస్తాం. సో 28 day డ్యూరేషన్ స్టాండర్డ్, బట్
షార్టర్ కోర్స్ ఒకవేళ ఇస్తే అది ఎలా ఉంది, దానికి ఏమైనా ఎఫెక్టివ్నెస్ ఉందా లేదా అని కూడా అండర్ ట్రయల్స్లో ఉంది. అదేవిధంగా ఎర్లీ ఇనిషియేషన్ ఇస్ క్రిటికల్, ఐడియల్లీ విత్ ఇన్ 2 hours ఆర్ విత్ ఇన్ 24 hours, కానీ నాట్ లేటర్ దెన్ 72 hours. కానీ ఒకవేళ లేట్ వచ్చినా కానీ పోస్ట్ ఎక్సో ప్రొఫైలాక్సిస్ అనేది ఇవ్వాలి, అవాయిడ్ చేయొచ్చు. అదేవిధంగా పోస్ట్ ఎక్సో ప్రొఫైలాక్సిస్ ఈస్ ఇంక్రీజింగ్లీ viewed as a gateway to PrEP, ఎస్పెషల్లీ ఫర్ హై రిస్క్ ఇండివిజువల్స్. అంటే ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యారు, సో ఇది వాడాక 28 days వాడాక దాని తర్వాత వాళ్ళు ఒకవేళ ఎక్స్పోజ్ అయితే హై రిస్క్ బిహేవియర్కి, సో ఇది ఒక ప్రెప్ లా కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నది చూస్తున్నారు. అదేవిధంగా కొత్త లాంగ్ యాక్టింగ్ ఇంజెక్టబుల్స్ ఇన్ ఫ్యూచర్ రావచ్చు అస్ ఎ PrEP ఆప్షన్ లాగా, లైక్ కబర్టిగ్రావిర్. సో అలాంటివి అండర్ ట్రయల్స్లో ఉన్నవి. అదేవిధంగా మేజర్ గ్యాప్, అండర్ యూటిలైజేషన్, లోవర్ అవేర్నెస్ గ్లోబల్లీ డిస్పైట్ ప్రూవెన్ ఎఫెక్టివ్నెస్. అంటే మన పెప్ ఈవెన్ దో ఇట్ ఈస్ ప్రూవెన్ ఎఫెక్టివ్, కానీ అండర్ యూటిలైజేషన్ అంటే స్టాక్ ఉంది, డ్రగ్స్ ఉన్నాయి, అవైలబిలిటీ ఉన్నాయి, కానీ వాడట్లేదు. ఎందుకు? లో అవేర్నెస్, తెలియట్లేదు వాళ్ళకి, ఎడ్యుకేట్ అవ్వట్లేదు కాబట్టి అది అండర్ యూటిలైజేషన్ ఉంది. సో వీ హ్యావ్ టు టేక్ నెసెసరీ స్టెప్స్ సో దట్ అందరికీ పోస్ట్ ఎక్స్పో ప్రొఫైలాక్సిస్ తెలియాలి అని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు. సో వాట్ ఆర్ ద కీ పాయింట్స్? కీ పాయింట్స్ ఏంటి? ఇంప్లిమెంట్ ఏ యూనివర్సల్ వర్క్ ప్రికాషన్ ప్లాన్ ఇన్ ద ఫెసిలిటీ. అంటే ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయి పోస్ట్ ఎక్స్పో ప్రొఫైలాక్సిస్ రావడం కన్నా ప్రివెన్షన్ ఇస్ బెటర్ కాబట్టి సో యూనివర్సల్ వర్క్ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా కన్సిడర్ ఆల్ పేషెంట్స్ ఆర్ శాంపిల్స్ ఆస్ పొటెన్షియలీ ఇన్ఫెక్షన్స్. అంటే మనకు తెలిసినా తెలియకున్నా పేషెంట్ ఎలా ఉన్నా కానీ అందరినీ మనం పొటెన్షియలీ ఇన్ఫెక్షియస్ గానే చూడాలి. అదేవిధంగా పోస్ట్ ఎక్సో ప్రొఫైలాక్సిస్ ఇనిషియేషన్ షుడ్ బి డన్ విత్ ఇన్ 2 hours, ప్రిఫరబుల్లీ విత్ ఇన్ 72 hours. అదేవిధంగా పోస్ట్ ఎక్సో ప్రొఫైలాక్సిస్ షుడ్ నెవర్ బి డిలేడ్ డ్యూ టు ద అన్అవైలబిలిటీ ఆఫ్ ద సోర్స్ స్టేటస్ ఆర్ హెచ్ఐవి టెస్ట్ రిజల్ట్స్. అంటే సోర్స్ పాజిటివ్ అని నెగిటివ్ తెలియదు కాబట్టి, లేదా టెస్ట్ పంపించాం రిపోర్ట్ రాలేదని చెప్పేసి మాత్రం డిలే మాత్రం చేయొద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ documentation and reporting of each such injury and exposure is essential. So a healthcare facility, if there is repeatedly happening some incidents, injuries, so వాళ్ళకి దాని మీద అవేర్నెస్ అనేది కంపల్సరీ కావాలి. కాబట్టి ఇది మనం డాక్యుమెంటేషన్ చేసి డిపెండింగ్ అపాన్ ద హై నెంబర్ ఆఫ్ ఇంజురీస్ we should make an necessary awareness program or awareness lecture to the healthcare providers so that they avoid such type of injury. అదే విధంగా లైక్ సెన్సిటైజేషన్, ఇంతకుముందు అన్నట్టు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ లైక్ సెన్సిటైజేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ అండ్ అసెసిబిలిటీ ఆఫ్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ పర్సన్ ఎక్స్పోజర్ టు ద రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవికి అతను రిస్క్ అయినప్పుడు అతనికి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కూడా రిస్క్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. సో దిస్ ఈస్ ద యాప్. ఇది యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు దీంట్లో ఏ డౌట్ ఉన్నా ఏది ఉన్నా కానీ గైడ్లైన్స్ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. Thank you so much, sir. Any participants are requested, can you please unmute the mic and ask the question? సో ఏఐటి సెంటర్ భద్రాచలం టెక్స్ట్ పెట్టారు. సో వాళ్ళు అడిగినట్టు ఒకవేళ ఇఫ్ హెచ్ఐవి పాజిటివ్ ఇండివిజువల్ ఉన్నాడు, సో ఆల్రెడీ ఆన్ మెడికేషన్, ఇఫ్ ఈస్ వైరల్లీ సప్రెస్డ్ అండ్ ఎలాంటి పొటెన్షియల్ ఇంజరీ లేదు అన్నప్పుడు పెప్ అవసరం లేదు. కానీ ఒకవేళ పేషెంట్ ఈస్ వైరల్లీ అన్సప్రెస్డ్, పేషెంట్ వైరల్లీ అన్సప్రెస్ ఉంది, లేకపోతే రెగ్యులర్గా మందులు వాడట్లేరు, సో అలాంటి అప్పుడు ఎక్స్పోజ్ అయినప్పుడు డెఫినెట్లీ ఎలిజిబిలిటీ చూసేసి పెప్ అనేది ఇవ్వాలి. డిపెండింగ్ అపాన్ ద పర్సన్, ఫ్యామిలీ మెంబర్ ఎవరై ఉంటారు, వాళ్ళ ఏజ్, వాళ్ళ వెయిట్ బ్యాండ్ పెట్టేసి మనం పోస్ట్ ప్రొఫైలాక్సిస్ వాళ్ళకు అడ్వైస్ చేయాలి. సో ఎనీ అదర్ క్వశ్చన్స్? Participants can unmute their mic.
I don't think, sir, there are any questions. I will quickly run the feedback round. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఏట్లేదు, ఒకవేళ అవుట్ సైడ్ పేషెంట్ వచ్చేసి ఎక్స్పోజర్ అయితే సో కెన్ వి ప్రొవైడ్ ద మెడిసిన్ హియర్ ఆర్ అవుట్ సైడ్ ఓన్లీ? సార్ ఒకవేళ మన ఫెసిలిటీ మన హాస్పిటల్ అనుకోండి, సో మన సూపరింటెండెంట్తో మనం ఏఐటీస్ అంతా కోఆర్డినేట్ చేసుకుని ఇవ్వాలి. ఒకవేళ అవుట్ సైడ్ అనుకోండి సార్, అది ఒక్యుపేషనల్ కాదా అని మనం ఫస్ట్ డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ బయట వచ్చేసి అన్ప్రొటెక్టెడ్ చేసి వచ్చి ఇవ్వమంటే అలాంటిది మనం ఇవ్వలేము సార్, ఎందుకంటే అది నాన్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ కాబట్టి. ఒకవేళ హెల్త్ కేర్ ప్రొవైడర్ అనుకోండి, సో అది మనము హయ్యర్ అథారిటీ నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఇవ్వచ్చు సార్, ఏం కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Any other question? Participants are requested to fill the feedback round. This we'll talk about. Thank you so much, sir. Can we conclude the session now? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.